ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి ఒకసారి అన్ని బాగా చేశారు బీజేపీ వాళ్ళని చెప్తారు, మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు తానా తందానా అంటే చంద్రబాబు నాయుడు గారికి తందానా చెప్పేదానికి ఆయన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తారంట ఈ కమిటీ. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళు దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున చెప్పారు, ఎన్డీఏలో తానుంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున తాను చెప్తే, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆయనే ప్లేటు మారుస్తూ డ్రామాలాడుతూ ఇవాళ మళ్ళీ ఏమి ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్తా ఉంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు ఏమిచ్చారు, ఈయన ఏం తీసుకున్నాడు అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడట. ఎలా ఉందంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా ఇవాళ మీరు చెయ్యాల్సింది ఏమిటో తెలుసా? కోడిగుడ్డు మీద ఈకలు బీకడం కాదు, రూపాయి అర్ధ రూపాయి తక్కువ ఇచ్చినారని చెప్పి నానా యాగీ చేయడం కాదు. మీరు చెయ్యాల్సింది ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి పోరాటం చేయడము అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు హక్కుగా ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా వస్తేనే జిఎస్టీ కట్టాల్సిన పనుల. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, జిఎస్టీ కట్టాల్సిన పని లేనప్పుడు ఎవరైనా ముందుకొచ్చి హాస్పిటల్ అయినా కడతారు, హోటల్ అయినా కడతారు, పరిశ్రమలైనా తీసుకొస్తారు. అటువంటి ప్రత్యేక హోదాను ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి మన చేతుల్లో మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతూ. ఇదే పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీ నాయకుల్ని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ప్రత్యేక హక్కుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి వాళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హక్కుకు సమానంగా ప్యాకేజీ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నానని చెప్పి ఈయన అంటాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీని ఇద్దరిని అడుగుతా ఉన్నా, అయ్యా బీజేపీ గారు మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆ రోజు రాష్ట్రాన్ని రాజ్యసభలో విడగొట్టేటప్పుడు మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను. ఆ రోజు ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పరిశ్రమలు పెట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి వెంకయ్య నాయుడు అన్నాడు పరిశ్రమల కోసం అని చెప్పి. ఆ రోజు ఆయన వెంకయ్య నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాట ప్రత్యేక హోదా అంటే పరిశ్రమల కోసం అన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? పరిశ్రమలు పెట్టడానికి 4-5 ఏళ్లు పడుతుంది, ప్రత్యేక హోదా మధ్యలో ఆగిపోతే ఎలా, కాబట్టి 10 ఏళ్లు కాదు 15 సంవత్సరాలు కావాలి, తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా అంటే ఆ హోదాతో పాటు వచ్చే పరిశ్రమలని, ఆ హోదాతో పాటు వచ్చే ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలు అని చెప్పి ఆ పొద్దు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వెంకయ్య నాయుడు గారు, బీజేపీకి చెందిన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా. కానీ ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు సమానమే అంటున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నారయ్యా? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, నువ్వు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అన్న రాయితీ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే బీజేపీ పెద్దలను అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎవడైనా పరిశ్రమలు కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ కట్టడానికి ముందుకు రావాలంటే నువ్వు జిఎస్టీ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తా ఉన్నాను, బీజేపీ పార్టీని నిలదీస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేవని తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు ఒకటే కాబట్టి నేను విడిచిపెట్టాను అని చెప్పి సిగ్గు లేకుండా తాకట్టు ఎలా పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా.
ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషిని గట్టిగా అడిగాం. ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది అని చెప్పి, రాష్ట్రంలోని ప్రతి చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుందని, వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుందని, ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి ఆ హోదా కోసం మార్చి 5వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు మొదలవుతా ఉంటే మార్చి 1వ తారీఖున కలెక్టరేట్ల దిగ్బంధానికి పిలుపునిచ్చినాం. మార్చి 3వ తారీఖున నేను ఎక్కడైతే పాదయాత్ర చేస్తా ఉన్నానో అక్కడికి మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ నా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడే ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను. వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పంపించే కార్యక్రమం మార్చి 3వ తారీఖున చేస్తాం. మార్చి 3వ తారీఖున ఆ కార్యక్రమం చేసి మార్చి 5వ తారీఖున ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కూడా ధర్నాలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖున వరకు జరిగే పార్లమెంటు సమావేశాలలో మన ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా పోరాటం చేసిన తర్వాత కూడా హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఏప్రిల్ 6వ తారీఖున చివరి రోజు పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామా పత్రాలు వాళ్ళ మొహాన కొట్టేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు మన ఎంపీలు. ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మనకు అవసరమని, ప్రత్యేక హోదా కోసం ఎవరితో అయినా కలుపుకొని పోతాను అని చెప్పి ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం కోసం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చినాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన మోసం చేశావు కానీ కనీసం ఇప్పటికైనా ముందుకు రాయ్యా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ, మేము రాజీనామా చేసినప్పుడు మీ పార్టీకి చెందిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి, మొత్తం 25 మంది రాజీనామా చేస్తే కేంద్రం దిగిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చి దాదాపుగా 3 రోజుల పైన అయిపోతా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి మళ్ళీ మాట్లాడాడు, లీకుల మీద లీక్ ఇస్తాడు. ఆయన లీకుల మీద లీకులు ఇస్తాడు కానీ ఆ లీకుల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడు. ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలి అని ఒక్క మాట కూడా చెప్పడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఈ పెద్ద మనిషి లీకుల మీద లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి రాజీనామా చెయ్యండి అయ్యారంటే రాజీనామా అంశాన్ని పక్కన పెడతాడు. పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్, ఈరోజు ఈనాడు పేపర్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కలుపుకొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునే నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. నేను ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు.
అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి, చేసి ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఓ రూపాయి తక్కువ ఇచ్చాడా, ₹10 తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ బాగా ఇచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రూపాయి తక్కువ ఇచ్చాడు, ₹10 తక్కువ ఇచ్చాడు అన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ముందుకు తీసుకొని రండి. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదాం, ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాను ఇవాళ ఇక్కడ. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు 3-4 గుణాలు ఉండాలి. ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకునికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజాయితీ ఉండాలి రాజకీయ నాయకుడికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, నిజాయితీ, కమిట్మెంటు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఇవేవీ లేకపోతే వాళ్ళంతా కూడా ఎలా తయారవుతారో తెలుసా? ఇవేవీ లేకపోతే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మధ్య తయారవుతారని చెప్తా ఉన్నా. కేవలం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, మీడియాతో మేనేజ్మెంటు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఇటువంటి పాలనలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా గడిపేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరిగింది ఏమిటి, చూస్తున్నది ఏమిటి అని అంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పైన ఆయన ఏమో మద్యం దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూములు కూడా వదలకుండా తింటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆయన అనుచరులకు అప్పచెప్పాడు ఊర్లలో. ఇవాళ పెన్షన్లు కావాలన్నా లంచాలు, ఇవాళ రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద వీళ్ళు తింటా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇంతటి దారుణమైన అవినీతి పాలన. రాజ్యాంగాన్ని అనేది తూట్లు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగం అనేది ఎవరైనా అసెంబ్లీకి పోయినప్పుడు మనమంతా టీవీలో ఆన్ చేస్తాం, అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. హృదయపూర్వక నమస్కారాలు. ప్రకాశం జిల్లాలో ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు ఛాలెంజ్ విసిరారు. నేను అవిశ్వాస తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం మీద నేను పెడతాను, దానికి సపోర్ట్ చేయమని ఒక ఛాలెంజ్లా విసిరారు. ఆ సవాల్ని గురించి నా రెస్పాన్స్ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ కాల్ ఫర్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అన్నిటికీ సిద్ధపడి వచ్చాను. మీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ మీకు మద్దతు లేదని చెప్పారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను. దానికంటే ముందు నాకు మీరు చేయవలసింది ఒకటే, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా మూవ్ చేయొచ్చు, 1 సింగిల్ ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ మూవ్ చేయండి. ఇప్పుడు ఇంకా కోర్టు, మన పార్లమెంట్ సభా వ్యవహారం నడవట్లేదు, కానీ ఇంకా పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాగా 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పైన, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని మీరు చెప్పండి. మీరు ప్రవేశపెట్టండి. కుదిరితే రేపే మీరు కానీ మీకున్న 5 ఎంపీలు, మిగతా ఎంపీలు ఆయన తీసుకెళ్ళిపోయానంటున్నారు కదా టీడీపీ, మన చంద్రబాబు గారు,
మీరు వాళ్ళని పంపించండి. 4వ తారీఖు నేను వస్తాను. 4వ తారీఖు నేను వచ్చి ప్రతి ఒక్క సిపిఐ, సిపిఎం, బిజు జనతాల దగ్గర నుంచి, ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మద్దతు నేను సంపాదిస్తాను. కానీ ముందు మీరు ప్రవేశపెట్టండి దీంట్లో. ఒకవేళ రేపు మీకు ఇబ్బంది ఇంకా ఆలోచించుకోవాలంటే 4వ తారీఖు పెట్టండి. అది 5వ తారీఖు రావాలి. 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టగానే లోక్సభ స్పీకర్ ఏమడుగుతారంటే, ఇలా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం పెట్టారు, దీనికి ఎంతమంది మద్దతు ఉందని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత దానికి 50 మంది ఎంపీలు లెగవాలి. 54 కాదండి, 50 మంది సరిపోద్ది. ఈ 50 మంది ఎంపీలు ఎందుకంటే ఆల్రెడీ చెయ్యాలి. ఆల్రెడీ మీరు తెలుగుదేశం పార్టీ మీరు కమిట్ అయ్యారు. 2 పార్టీలు, మీ ఇద్దరు కలిపి 25 ఎంపీలు, అక్కడే 25 ఉంది. మొన్న ఈ మధ్యన కవిత గారు కూడా మన ఆందోళనకి సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అలాగే గుంటూరులో మన జూన్లో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ముస్లిం లీగ్ నుంచి చాలామంది వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. వాళ్ళు చేసి తీరాలి. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ అడుగుదాం. అది కానీ చేయగలిగితే, ముందు మీరు పెట్టగలిగితే వీళ్ళందరి మద్దతు ఎలా సంపాదించాలో నేను సంపాదిస్తాను. అలాగే ఒకవేళ మీరు 5వ తారీఖు లోపు కానీ పెట్టకపోతే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీరు పెట్టగానే అవిశ్వాస తీర్మానం పెట్టగానే ఇంతమంది 50 మంది పైన మద్దతు నాకు తెలిసి ఖచ్చితంగా 80 మంది వస్తారు ఖచ్చితంగా. పెట్టగానే ఏం జరుగుద్దంటే కనీసం 10 రోజుల లోపు ఒక డిబేట్, ఒక డిస్కషన్ జరగాలి దీని మీద. ఆ డిబేట్ డిస్కషన్ జరిగాక దాంట్లో జనరల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను అవిశ్వాస తీర్మానం పెట్టాం అంతే. ఆ డిస్కషన్ ఎవరి మెంబర్స్ మొత్తం వాళ్ళకున్న సమస్యలతో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు కూడా మీరు పెట్టండి బయటికి. అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరెవరు ఏ సమస్యలోనే ఎలా మద్దతు తెలపాలి అందరూ బయటకు వస్తారు. మీరన్నట్టుగా తెలుగుదేశం నా పార్ట్నర్ అంటున్నారు కదా, అది తెలుస్తే వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, వాళ్ళు ఎంతవరకు నిలబడతారో అది కూడా చూద్దాం. మీకు నేను అండగా ఉంటాను. అఖిల పక్షాన్ని నేను తీసుకొస్తాను. సిపిఐ, సిపిఐ ఇంకా నేను కావాలంటే కర్ణాటక కూడా వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఎంతమంది ఎంత విభజన, ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరి గురించి వివరించి నేను మీకు మా మద్దతు తెలుపుతాను. ఒకవేళ మీకు ఇబ్బంది పడి మీరు భయపడితే మీకు అండగా మేము ఉంటాం. ఇది మనకి తెలుగు జాతి సమస్య, ఇది ఒక మీ పార్టీ సమస్య కాదు. అందుకని పార్టీలకు అతీతంగా మీకు పవన్ కళ్యాణ్, జనసేనతో పాటు అఖిలపక్షం ప్రతి ఒక్కళ్ళు మీకు మద్దతు ఇస్తారు. మీరు చేసే క్రెడిట్ మీరే సంపాదించండి, నాకు చాలా సంతోషం. కానీ మీరు ఇనిషియేట్ చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా లేదంటే వాళ్ళు నా పార్ట్నర్ అయితే నేను చెప్పగలిగేవాడిని. పార్టీకి నా సంబంధం లేదు, నేను వాళ్ళకి మద్దతే తెలిపాను. అది దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు చేసి ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, ప్రజల్లో మీకు చాలా బలంగా ఇంకా పెరుగుతారు, బలమైన నాయకులుగా. ఎందుకు ఇది అసలు యాక్చువల్గా ఈ అవిశ్వాస తీర్మానం మొన్న కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలాసార్లు ఈ మధ్యన అడుగుతున్నా, ఎంతసేపు ఈ ప్లే కార్డులు పట్టుకొని ఏదన్నా ఒక విచిత్రమైన వేషధారణ వేసుకుంటేనే మనకి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని అడిగాను ఈ మధ్యన చాలామందిని. అడుగుతుంటే వాళ్ళు పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ కాండక్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది అవిశ్వాస తీర్మానం పెట్టగలిగితే ఒక డిబేట్ జరుగుద్ది, ఇవన్నీ ఉంటాయి. మరి ఎందుకు పెట్టట్లేదంటే వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పారు నాకు. అది నిజంగా భయమా కాదా అని చెప్పి వరుసగా మీరు ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ చూస్తుంటే ఇది నాకు అనిపించింది, ప్రజలు కూడా అనిపించింది, మీరు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు రాగానే వైఎస్ఆర్సీపీ నాయకులు వాకౌట్ చేయడం, అలాగే మిగతా వాళ్ళు టీడీపీ నాయకులు కూర్చోవడం, ఇవన్నీ ఏంటంటే సందేహాలకి, ప్రజలకి అనుమానాలు దారితీస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదే ఆఖరి సెషన్, ఇది తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉన్నా కానీ అది వేరే వాటికి కేటాయిస్తారు. బలమైన సెషన్ ఇదే, బడ్జెట్ సెషన్. దీంట్లో న్యాయం జరిగిందా? ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది, ఇంక తర్వాత పోయింది. అందుకని కలెక్టివ్గా పోరాటం చేద్దాం. అందుకని ఈ పత్రికా సమావేశం ముఖంగా నేను మిమ్మల్ని మీడియా సమావేశం ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు దయచేసి దీన్ని ఇనిషియేట్ చేయండి. మీరు రేపు వెళ్తారా, 4వ తారీఖు లోపల వెళ్తారా అనేది మీ కంఫర్ట్.
ఒకవేళ మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోతే వేరే వివిధ కారణాల వల్ల టీడీపీ నాయకులకు ఒక ఛాన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఉంది. వారు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. ఇది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పెడతారు ఈ అవిశ్వాస తీర్మానం, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పెడతారనేది మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. అలాగే మీ ఇద్దరికీ అఖిల పక్షంతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటాను. నా వంతు నా సహాయం ఏం చేయాలి ఇవన్నీ చేస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ పత్రికా సమావేశం ముఖంగా. అలాగే టీడీపీ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, మన ఈ మధ్యన చాలామంది రాజ్యాంగ నిపుణులను అడుగుతున్నాను, ఈ ప్లే కార్డ్స్ విషయం ఎట్లాగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అంటే, సరిపోతే ఇంకేదైనా కొత్త రకంగా ఏదైనా ప్లే కార్డ్స్ పెట్టి ఇంకొంచెం డెకరేటివ్గా మోర్ ఇంప్రెసివ్గా ఏదైనా పెట్టాలి అని అంటే వాళ్ళు నవ్వారు. వాళ్ళు ఏమన్నారంటే, పార్లమెంట్ ఈజ్ నాట్ ఎ థియేటర్ ఫర్ పెర్ఫార్మెన్స్, పార్లమెంట్ ఈజ్ ఎ టెంపుల్ ఫర్ డెమోక్రసీ. అది మీరు దయచేసి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటరీ స్ఫూర్తిని మీరు చాలా హుందాగా తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీకు నేను అండగా ఉంటాను. ఇది మనందరి పోరాటం. ఒకవేళ తర్వాత ఇండివిజువల్గా రాష్ట్రానికి సంబంధించి ఏ నిధులు ఎలా వెళ్ళని ఆ పంచాయతీలు వేరు, ఆ తర్వాత మాట్లాడదాం. కానీ ముందుగా రావాల్సిన నిధులు, రావాల్సిన న్యాయం గురించి అందరం కలెక్టివ్గా పోరాటం చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఛాలెంజ్ చేశారు కాబట్టి, సవాల్ విసిరారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను వెనక్కి వెళ్ళే వ్యక్తిని కాదు. మీరు అవిశ్వాస తీర్మానాన్ని ఒక్కళ్ళు మీకు దమ్ము తెగింపు ధైర్యం ఉన్న వ్యక్తి నాకు బాగా తెలుసు. మీరు ముఖ్యంగా సెంట్రల్ క్యాబినెట్ మీద మీరు ఎదురు తిరగండి. మీకు ధైర్యం ఉన్న వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, గొప్ప బలమైన నాయకులు మీరు ఎదురు తిరగండి. మీకు మేము అండగా మేము ఉంటాం. మీకోసం కావాలంటే మేము రోడ్ల మీద కూడా వస్తాం. గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.